మీరు ఎక్కున్నారా? క్లబ్కి వెళ్ళారనుకున్నాను. రాజా, ఆ శుభవార్త మీ నాన్నగారికి ఇంకా చెప్పలేదా? లేదు గీత, రాత్రి నేను వెళ్ళేసరికి ఆయన నిద్రపోతున్నారు. ఉదయం నేను లేచేసరికి ఆయన బయటకు వెళ్ళారు. బై డాడీ, రాత్రి నేను గీత పెళ్లి చేసుకున్నాను. ఏమిటి పెళ్ళా? భయపడకండి మామగారు, మీ ప్రతిష్టను భద్రంగా కాపాడతాం. మా పెళ్లి ఫోటోలు రేపటి పత్రికల్లో వేయిస్తున్నాం కూడా కదా రాజా? మోసం, ఇదంతా నువ్వు ఆడిన నాటకం. నా ఇంట్లో కాలు పెట్టబోయే కోడలు ఏ మత్స లేని మాణిక్యం కావాలి. జైలు ముద్ర పడ్డ దొంగ కాదు. దొంగ? ఎవరు డాడీ దొంగ? ఈ పిల్లే బాబు, ఇదే జైలు కూడా వెళ్ళొచ్చింది. కాదు, కానే కాదు. అవును, నేను దొంగని. న్యాయస్థానం అంటారే, ఆ కోర్టు అలాగే తీర్పు చెప్పింది. గీత, ఎవరైనా ఏమైనా చెప్పొచ్చు, కానీ నువ్వు మాత్రం కాదు. నేను పచ్చి దొంగని. గీత, వీరి షాపులోనే నేను దొంగనయ్యాను. వీరి కళ్ళగటే నన్ను పోలీసులు పట్టుకెళ్లారు. దొంగనని నాకు శిక్ష వేశారు. సంవత్సరం జైల్లో ఉన్నాను. గీత, నువ్వు నాకేమీ చెప్పొద్దు. నేను వినలేను, విని బ్రతకలేను. గీత, బ్రతకలేను. గీత, చూసావా నా బిడ్డ హృదయం ఎలా బ్రద్దలైపోతుందో చూసావా? భయపడకండి షావుకారు గారు, పేదవాళ్ళకైతే హృదయాలుంటాయి, అవి ముక్కలు చెక్కలు అవుతాయి. కానీ మీ కలవాళ్ళకి ఊపిరితిత్తులు తప్ప హృదయాలుండవు. నిజంగా మీకు హృదయం అనేదే ఉంటే నేను అసలు జైలుకు వెళ్ళవలసి వచ్చేది కాదు. అను మాత్రమైనా మీకు ఆత్మ అనేది ఉంటే మా అమ్మ చచ్చిపోయేది కాదు. మీవి గుండెలు కావండి, బండలు. ఏ ఇప్పుడు మీ అబ్బాయి క్షోభను చూసి ఆ బండలు బద్దలవుతున్నాయా? సంతోషం. అప్పుడు నా క్షోభను చూసి మీరు విజయంతో నవ్వలేదు. అది మీ కాలం, ఇది నా కాలం. ఇప్పుడు మీ అబ్బాయి నేను అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంది ఆ అగ్నితో నా పగ రగిలించటానికి. గీత, అయితే నువ్వు నన్ను ప్రేమించడం లేదు? లేదు, పెళ్లి చేసుకున్నాను అంతే. రాజా, విన్నావుగా? నా మీద పగ సాధించడానికి నిన్నొక పావుగా ఉపయోగించుకుందిరా. కేడీ నంబర్ 1 రాది. కరెక్ట్ మావు గారు, వెరీ కరెక్ట్. కేడీ నెంబర్ 1 అని నా మెళ్ళో బిళ్ళ కట్టారు. ఇప్పుడు దాని పక్కనే మీ పెద్ద ఇంటి కోడళ్ళని పెద్దక్షరాలతో మరోటి కడతాలేదు. గీత, నీ గతమేమిటో తెలియకుండా నేను నిన్ను ప్రేమించాను, ఇక ముందు కూడా ప్రేమిస్తాను. కానీ ఒకటి మాత్రం మర్చిపోకు, ఇప్పుడు నువ్వు నా భార్యవు, మా ఇంటి కోడలివి. రాజా, ఇంకా దాన్ని ఇంటి కోడలుగా తీసుకొస్తావురా? అది పోలీస్ లిస్టులో పాత కేడీ. ఏ రోజైనా స్టేషన్కి పిలిపించవచ్చు. నీ భార్య ఖేడీల మధ్య నిలబడి ఉంటే నువ్వు సహిస్తావా? అది విని ఇంకా నీ ప్రాణాలతో బ్రతుకుంటాను. నా మాట విని ఇంతటితో వదిలే బాబు. ఎలా డాడీ? నా పెళ్లి సందర్భంగా అందరినీ విందుకు కూడా ఆహ్వానించాను. వెంటనే ఆపి వచ్చిన వాళ్ళకి క్షమాపణ చెప్పి పంపించి. డాడీ, అవునరా, ఒక బజార్ దాన్ని తీసుకొచ్చి పెళ్ళామని చెప్తే నేను ఒప్పుకుంటాను. మీరు ఒప్పుకోకపోతేనే గీత నా భార్య, దైవసాక్షిగా పెళ్ళాడని. దైవ సాక్షి దెయ్యాల సాక్షి నాకు అనవసరం. అది నా గడప తొక్కడానికి వీల్లేదు. డాడీ, అంతే. నేను ఒక మాట అన్నానంటే వెనక్కి తిరిగి చూడం. నేను ముందుకు కూడా చూడను. గీతతో పాటే నేను. రాజా, డాడీ, తల్లి తండ్రి లేని వాడిని అనాథ అంటారు. అందరూ ఉండి కూడా నేను అనాథనిగాను. బాబు, అంత మాట నక్కుదా? అంత మాట నక్కు. నీ అనాథను కానివ్వంట్రా. ఆల్ రైట్. డాడీ, మీరు గీత పెద్దండి, సుందరం గారు. Hey, Miss Rock, how do you do? Welcome, come on. Hi. వెరీ గ్లాడ్ టు మీట్ యు. నువ్వు వచ్చావు. నీడ చావు మనిషిని వెన్నంటే వస్తాయి. నేను అంతే. ఆడపిల్ల తరఫు వాళ్ళం యథార్థానికి మేమే కాస్త ముందు రావాల్సింది. కానీ వెధవ డబ్బు సంపాదనలో పడి తీరిక లేకపోయింది. అందుకని కాస్త ఆలస్యంగా వచ్చాను. బై రంగంలో ఎవడో మీ స్నేహితుడు మిమ్మల్ని మోసం చేసేట్టుగా
అలాంటి వాడిని ముక్కలు ముక్కలుగా నరికినా పాపం లేదు. ఆల్ రైట్, 1000 శవాలను పీక్కు తినే రాబందు కూడా ఒకరోజు వస్తుంది, అది చస్తుంది. హలో మిస్టర్ రావు. ఎస్ ఎస్. ఈ నాటకంలో వీడి పాత్ర ఉందన్నమాట. హలో గీత. హాయ్. సారీ. రాజా, అతను నీకు బాగా తెలుసా? తెలియకే ఊటీలో చూశానుగా. చాలా మంచివాడు. కాదు బాబు, పరమ దుర్మార్గుడు. నోను రెడ్డి, మీరు పొరపాటు పడుతున్నారు. లేదు, వాడు నా శత్రువు. అయితేనే ఇప్పుడు బంధువు అయ్యాడుగా. గీతకు పిన తండ్రి, నాకు పినమామ గారు. గీత, బ్యూటిఫుల్. ఈ నెక్లెస్ ఎంత కొన్నారు? 20,000. ఓ మై గాడ్, 20,000. జాగ్రత్తమ్మా, లేకపోతే దొంగతనం చేసినందుకు నేను మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. గీత, ఏమిటి నువ్వు చేసే పని? ఇంట్రొడక్షన్. నన్ను నేనే పరిచయం చేసుకుంటున్నా. గీత, నీకు పుణ్యం ఉంటుంది. మా పరువు తీయకు. ఈ నిషాలో నువ్వేమైనా మాట. ఓయబ్బో, నిషాలో ఉన్నానని ఉలికి పడుతూ ఉన్నావా? మరి కాస్త తీసుకొని మరి కాస్త ఓయబ్బో, నిషా